హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. రీసెంట్గా నేను 9 శుక్రవారాల లక్ష్మీదేవి పూజ మొదలుపెట్టాను. పూజ చేసుకున్న రోజు రెగ్యులర్గా ఉన్న పనులతో పాటు ఇంకా ఎడిషనల్గా చాలా పనులే ఉంటాయి. సో అవన్నీ కూడా నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది ఈ బ్లాగ్లో మీరు చూస్తారు. సరే, ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. స్టార్టింగ్ ఆఫ్ విత్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఈరోజు టిఫిన్లోకి దోశ అలాంగ్ విత్ దొండకాయ టొమాటో చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. టిఫిన్లోకి మనం రెగ్యులర్గా చేసుకునే చట్నీలు కాకుండా ఇలా వెజ్జీస్తో కూడా మంచి చట్నీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ వన్ అమంగ్ దెమ్. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ చూసారు కదా, చాలా సింపుల్. ఇది నేను రెగ్యులర్గా ప్రిపేర్ చేసే సీడ్స్ దోశ బ్యాటర్. చూసారు కదా ఎంత మంచిగా ఫర్మెంట్ అయిందో. దీని రెసిపీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇక్కడైతే కావాల్సినంత బ్యాటర్ ఒక గిన్నెలోకి తీసుకుంటున్నా. అండ్ నేను రీసెంట్గా ఒక ఆర్టికల్లో చదివానండి. ఈ దోశల రుబ్బులో మనం జస్ట్ సాల్ట్ యాడ్ చేసుకొని దోశలు వేసుకొని తింటూ ఉంటాం కదా, అలా తినడం వల్ల వాతం చేస్తుందంట. మరి వాతం చేయకుండా ఉండాలంటే ఆ రుబ్బులోని కొంచెం జీలకర్ర కానీ వాము కానీ యాడ్ చేసుకోవాలంట. ఈ విషయం నాకు రీసెంట్గానే తెలిసింది, కానీ నేను ఫస్ట్ నుంచి కూడా దోశ బ్యాటర్లో జీలకర్ర యాడ్ చేస్తూ ఉంటాను. ఐ థింక్ నేను వియాన్ బాబుకి సాలిడ్స్ స్టార్ట్ చేసినప్పుడు అనుకుంటా ఇలా దోశ బ్యాటర్లో జీలకర్ర అలవాటు చేసుకున్నాను. కానీ పిల్లలకి పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్త, ఓన్లీ సాల్ట్ మాత్రమే కాదు, జీలకర్ర ఆర్ వాము ఏదో ఒకటి దోశ బ్యాటర్లో యాడ్ చేస్తూ ఉండండి. ఈ దొండకాయ టొమాటో చట్నీ ప్రాసెస్ చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే దొండకాయలు వేగడానికే చాలా టైం పడుతుంది. కానీ దొండకాయ తొందరగా మగ్గాలంటే అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఇంకొక 20 minutes కుక్ చేసుకుంటే దొండకాయ ఈజీగా మగ్గిపోతుంది. ఈరోజు వాష్ చేయాల్సిన బట్టలు చాలానే ఉన్నాయి. అందుకనే పొద్దున్న లేవగానే ఫస్ట్ వాషింగ్ మిషన్ ఆన్ చేసేసా. వాటర్ డ్రైన్ అవడానికి కావాలని చెప్పే ఇలా గేట్ మీద ఆరేస్తాను, సో దట్ క్విక్గా వాటర్ డ్రైన్ అయిపోతాయి. ఈలోపు మా హస్బెండ్ బయట కారిడార్ అంతా నీట్గా వాష్ చేసేసారు. అండ్ ఐఎమ్ హియర్ టు ప్రెజెంట్ మై స్కిల్స్. బికాజ్ నాకు ముగ్గులు రావు. వచ్చిన 1-2 ముగ్గుల్ని అటు తిప్పి ఇటు తిప్పి వేస్తూ ఉంటా. పాపం మా ఆయన అప్పుడప్పుడు షాక్ అయిపోతూ ఉంటారు. ఏం పాప నీకు ముగ్గులు ఎందుకు రావు అని అడుగుతారు కూడా. కానీ ఏం చేస్తాం, అన్ని పనులు నేర్చుకున్నాను కానీ ముగ్గులు ఒకటే నేర్చుకోలేకపోయానండి. ముగ్గు సంగతి ఓకే, లుక్ ఎట్ దట్ గోల్డెన్ అవర్. నాకు ఈ టైం అంటే చాలా ఇష్టము. పొద్దున్న సన్ రైజ్ అయ్యేటప్పుడు ముగ్గు వేస్తూ ఉంటే ఆ ఎల్లో బ్రైట్ లైట్ కానివ్వచ్చు, లేదా సన్సెట్ టైంలో ఆ వ్యూ సూపర్ ఉంటుంది. ఈ జనరేషన్ వాళ్ళందరూ అప్డేటెడ్గా ముందుకు అడుగు వేస్తూ ఉంటే నేను వెనక్కి అడుగులు వేస్తూ ఉంటా. నాకు ఆ పాత తరం వాళ్ళు ఎలా ఉంటారో మోస్ట్లీ అలానే ఉండాలనిపిస్తుంది. చక్కగా పిల్లలతో పాటు ఒక 2-3 ఆవుల్ని పెంచుకుంటూ ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు అన్నీ ఇంట్లోనే పెంచుకుంటూ అవే తింటూ బ్రతకడం అంటే నాకు చాలా ఇష్టము. మరేమో నేను ఒక్కదాన్నే ఇలా ఉంటానా? నాకు తెలిసి చాలా మందికి ఇవే ఆలోచనలు ఉంటాయి. కాకపోతే అవన్నీ ఎప్పుడు ఎలా ఏ టైంలో నిజం చేసుకోవాలో అర్థం కాదు. నేను కూడా అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నాను. రీసెంట్గా నాకు ఆవులు పెంచుకోవాలి అని ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకు ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో క్లియర్గా చూపిస్తూ షేర్ చేస్తా. నాలా ఇలా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
ఉంటే కనుక మీ థాట్స్ ఏంటో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సరే, ఇంకా వ్లాగ్ విషయానికి వస్తే చూసారు కదా, బయట మంచిగా ముగ్గు వేశాను. ఆ తర్వాత ఇప్పుడు దోశలు వేస్తున్నా. చట్నీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నానా, కాకపోతే కరెంటు పోయింది. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా కరెంట్ వస్తుందేమో అని. బట్ కరెంట్ అయితే రాలేదు. తనకేమో ఆఫీస్ లేట్ అయిపోతుంది. పొద్దున్న మటన్ కర్రీ చేశానన్నమాట. సో అదే దోశలతో పాటు సర్వ్ చేస్తున్నా. ఇంకలా తను టిఫిన్ తినేసి ఆఫీస్కి స్టార్ట్ అయిపోయారు. అండ్ హియర్ ఈజ్ మై లిటిల్ వన్. వీడు అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. కానీ లాస్ట్ నైట్ వాడికి హెల్త్ బాగాలేదని ఫోన్ రాగానే ఇంకా నేను వాళ్ళ డాడీ వెళ్ళి తీసుకొచ్చేసాం. అండ్ ఇదిగోండి నేను వేసిన ముగ్గు. ఈ రోజు యూట్యూబ్ లో చూసి మరీ వేశాను. కాకపోతే ఫైనల్ గా ఎప్పుడు వేసే డిజైన్ లాగానే అనిపించింది. అండ్ ఇవి నేను వేసిన ముగ్గులు కాదు. నేను ముగ్గు వేస్తుంటే మా అత్తగారికి కూడా ముగ్గు వేయాలని ఇంట్రెస్ట్ వచ్చి నాకు ఒక చాక్ పీస్ అన్నారంతే. సరే, ఇంకా జస్ట్ నార్మల్ గా ఒక ముగ్గేస్తారేమో అనుకున్నాను, కానీ మొత్తం వాక్ వే అంతా ముగ్గులతో నింపేశారనమాట. ఓకే, నేను యూట్యూబ్ లో చూసి ఒక ముగ్గు వేస్తే మా అత్తగారు నాకు పోటీగా వచ్చిన ముగ్గులన్నీ వేశారని అర్థమైంది. అయ్యో మామ్, ఎప్పుడు అలా లేదులేండి. సరే, ఇక్కడైతే ఇల్లు మాప్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాను. బకెట్ వాటర్ లోని కొంచెం సాల్ట్ తో పాటు నిమ్మాయిలు యాడ్ చేస్తున్నా. ఈ లోపే లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ పొద్దున్న మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను. కాకపోతే వియాన్ బాబు కోసం రసం ప్రిపేర్ చేస్తున్నాను. బికాజ్ వాడికి బాడీ ఓవర్ హీట్ అయిపోయి ఫీవర్, మోషన్స్ ఇలాగా అయిపోతున్నాయి అనమాట. ఈ టైంలో నేను వాడి ముందు మటన్ తిన్నాను అనుకోండి, వాడికి కూడా తినాలనిపిస్తుంది. సో ఎందుకు వచ్చిందిలే రిస్క్ అని చెప్పేసి నాకు ఇంకా వియాన్ బాబు కోసం రసం ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు అయితే సింపుల్ గా ములంకాడ రసం చేస్తున్నా. ఫస్ట్ ములంకాడల్ని వాటర్ లో బాగా బాయిల్ అవనిచ్చిన తర్వాత అందులోని చింతపండు రసం, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, రసం పౌడర్ తో పాటు కొంచెం పంచదార వేసి బాగా బాయిల్ అవనివ్వాలి. అంతా బాయిల్ అయిన తర్వాత లాస్ట్ లో తాలింపు యాడ్ చేసుకోవడమే. అంతే, ములంకాడ రసం రెడీ అయిపోతుంది. ఫస్ట్ అయితే ఇది బాయిల్ అవనివ్వాలి. ఈ లోపు నేను ఇల్లంతా మాప్ చేసేద్దాం అనుకున్నా. అండ్ నాకు ఒక హ్యాబిట్ ఉంది. ఇలా ఇల్లు మాప్ చేసిన ప్రతిసారి మంచిగా ముగ్గు వేసుకోవాలనిపిస్తుంది. ఇంటి బయట కాదు, ఇంట్లోనే ముగ్గు వేసుకుంటాను. ఇది మరి ఎంతమంది ఈ రోజుల్లో ఫాలో అవుతున్నారో నాకు తెలియదు, కానీ నా చిన్నప్పుడు ఇలాంటి టైల్స్ కాదు, జస్ట్ బ్లాక్వి ప్లెయిన్ టైల్స్ ఉంటాయి కదా, అవి ఉండేటివి. ఎవ్రీ సాటర్డే నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఒక పండగలా ఉండేది. ఐ మీన్ ఇల్లంతా కలకల్లాడుతూ ముగ్గులతో ఉండేది. ఏమంటే ఇల్లంతా క్లీన్ చేసి మంచిగా మా నాన్నమ్మ వాళ్ళు ముగ్గు వేసి పెట్టేవారు అనమాట. సో అదే ప్రాసెస్ నేను ఫ్రైడే ఫాలో అవుతానన్నమాట. మాప్ చేయడం అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈ లోపు రసం బాయిల్ అయిపోతుందని చెప్పేసి తాలింపు పెట్టడానికి వచ్చా. అండ్ ప్యారలల్ గా రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఈ రైస్ కుక్ అయ్యే లోపు మాప్ చేయడం కూడా కంప్లీట్ అయిపోతుంది.
ఇల్లు మాప్ చేయడంతో పాటు వెంటనే ముగ్గు కూడా వేస్తున్నాను అనమాట, సో దట్ అది బ్రైట్గా కనిపిస్తుంది. అండ్ ఫైనలీ ఇదిగోండి మా ఇల్లు మంచిగా ముగ్గులతో చాలా అందంగా ఉంది కదా. ఈ డిజైన్స్ కాదబ్బా, ఇంతకు ముందు మెలికల్ ముగ్గులు వేసేవాళ్ళు కదా చుక్కలతో, అవి కూడా నేర్చుకోవాలి. ఎలా అయినా సరే నేర్చుకొని మళ్ళీసారి మెలికల్ ముగ్గులే వేద్దాం అనుకుంటున్నా. కానీ ఆ మెలికలు చూసేసరికి తలనొప్పి వస్తుంది, కళ్ళు తిరిగిపోతాయి. అందుకనే ఎప్పుడు వేసే ముగ్గులే సింపుల్గా ఇలా అయితే వేస్తూ ఉంటాను. ఇంట్లో ఇలా ముగ్గులు చూస్తుంటే మీకు ఏమైనా చిన్నప్పుడు మెమరీస్ గుర్తొస్తున్నాయా? నా మెమరీ ఏంటో మీతో షేర్ చేసుకున్నాను. మరి మీ మెమరీ ఏంటో కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. మంచిగా ఇల్లంతా క్లీన్ చేసేసి హాయిగా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇప్పుడు లంచ్ చేస్తున్నా. సో ఈరోజు మా లంచ్కి పొద్దున్న దొండకాయలు ఫ్రై చేశాను కదా చట్నీ కోసం అని, అది చట్నీ కాకుండా ఇలా అన్నంలో కలుపుకోవడానికి పనిచేసింది అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కరెంట్ వచ్చింది. అందరూ లంచ్ చేసేసారు, లాస్ట్లో ఇంకా నేనే తింటున్నా. డైనింగ్ ఏరియా దగ్గర ఏదో స్మెల్ లాగా వస్తుంది అనమాట. చూస్తే మామిడికాయ ఫుల్గా పండిపోయి ఉండి ఒక పక్క ఇలా పాడైపోయింది అనమాట. ఇలానే ఉంచేస్తే మామిడికాయ అంతా పాడైపోతుంది అని చెప్పేసి ఆ ఏరియా వరకు కట్ చేసి రిమైనింగ్ది ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనుకున్నాను. కానీ ఈ మామిడికాయ ఎంత స్వీట్గా ఉందో తెలుసా, చూస్తుంటేనే మీకు కలర్ అర్థమైపోతుంది కదా. చాలా టేస్టీగా ఉండింది. ఇది ముంత మామిడ కొబ్బరి మామిడ ఏదో అంటారండి, కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద సీజన్లో దొరుకుతాయి అనమాట ఈ మామిడి పళ్ళు కాదు కాయలు. అమ్మయ్య, పొద్దున 6 o'clock ఏమో స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు పనులు అవుతూనే ఉన్నాయి. టైం ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. ఒక 1.5 hour వరకు బ్రేక్ తీసుకొని ప్రెజెంట్ టైం 4 అయిందనమాట. ఇప్పుడు ఇంకా పూజ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నా. అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను కదా, సో మంచిగా నా దగ్గర ఉన్న కాటన్ శారీ డ్రేప్ చేసుకుందాం అనుకున్నా. కాకపోతే ఈ కాటన్ శారీ కొత్తదనమాట. మొన్న అమ్మవారికి పండగ చేసాం కదా, ఆ టైంలో మా అమ్మని అడిగితేను ఈ శారీ కొనిచ్చింది. నేనే అదే పనిగా కావాలని చెప్పి ఈ కాటన్ శారీ తీసుకున్నా. కాకపోతే ఇంకా స్టిచ్ చేయించలేదు. దానికి ఫాల్ కానీ బ్లౌజ్ కానీ ఏది లేదనమాట. నా దగ్గర ఉన్న బ్లౌజ్తో పేరప్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఈ శారీ ఈరోజు కట్టుకోవాలనిపిస్తుంది. ఐ డోంట్ హ్యావ్ కరెక్ట్ బ్లౌజ్. ఓకే, ఇది సెట్ అయిపోయింది. ఇది పట్టుకో చెప్తా. దిస్ వన్ సంబోట్ మ్యాచెస్ కదా. ఏ మ్యాచ్ అయ్యింది. మళ్ళీ అదే ఉంచుకుంటా, చూసుకో. ఇదే ఉంచుకుంటాను కూడా సాయంత్రం బయటికి. ఇన్ కేస్ ఒకవేళ బయటికి వెళ్తే సాయంత్రం ఇదే వేసుకుంటే ఫీల్ ద సేమ్. మమ్మీ పెద్దదా అయిపోతుందా ఏంటి చెప్పు. మమ్మీ పెద్దదా అయిపోతుంది. చీరలు కట్టుకున్నంత మాత్రాన్ని పెద్దలు అయిపోతారా? అబ్బా, ఈ బుడిగి ఫెలో చెప్తున్నాడు. ఏంటి మమ్మీ, నువ్వు ఎప్పుడు చీరలు కట్టుకునేదానివి కాదు కదా, ఇప్పుడు చీరలు కట్టుకుంటున్నావు ఏంటో మమ్మీ, పెద్దదాన్ని అయిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు అంటున్నాడు. అదేంట్రా, చీర కట్టుకున్నంత మాత్రం పెద్దదాన్ని అయిపోతాను అంటే, అవును మమ్మీ, పెద్దోళ్ళే చీరలు కట్టుకుంటారు, నువ్వు ఇంకా చిన్నపిల్లవే, డ్రెస్ వేసుకో మమ్మీ అంటున్నాడు. కానీ నాకేమో చీర కట్టుకోవాలనిపించింది. బట్ వాడు అంత క్యూట్గా అడిగేసరికి మళ్ళీ కట్టుకుంటానా చెప్పండి. కామ్గా ఇంకా డ్రెస్సే వేసుకున్నాను అనమాట. సో ఇలా ఉంటాయి మా కన్వర్జేషన్స్. సరే, ఇంక ఇక్కడి నుంచి పూజ ఏర్పాట్లు స్టార్ట్ చేశాను. ఫస్ట్ అమ్మవారికి నైవేద్యంగా సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. ఈసారి ఇంట్లో బెల్లం ఉన్నా సరే నేను పంచదారతోనే పాయసం చేస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర ఉన్న బెల్లము పాలల్లో వేస్తే విరిగిపోతుంది. లాస్ట్ టైం ఇలానే కాన్ఫిడెంట్గా పరమాన్నంలో బెల్లం వేసేసాను, కానీ అది ఉడికి బాగా దగ్గరికి అయ్యేసరికి పాలు విరిగిపోయినట్టు అయిపోయాయి అనమాట. సో అమ్మవారికి పెట్టే నైవేద్యంలో రిస్క్ చేయాలనుకోవట్లేదు. అందుకనే ఇంకా సింపుల్గా పంచదార వేసి నైవేద్యంలాగా సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేసేసాను. నెక్స్ట్ అయితే ఇప్పుడు మంచిగా ఒకసారి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసి పూజ చేసుకోవాలి. ఈరోజు నేను వియాన్ బాబు కలిసి పూజ చేసుకుంటున్నాం.
భృగుఃస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో. ఇంకిగోండి ఇలా సింపుల్ గా అమ్మవారికి పూజ చేసుకున్నాను. యాక్చువల్ గా పూజా విధానం గురించి చాలా మంది అడుగుతున్నారండి. కాకపోతే నాకు స్పెసిఫిక్ గా వీడియో షూట్ చేయడానికి కుదరట్లేదు. మీకు ఈ లోపు కనుక ఇన్ కేస్ టైం ఉంటే ఒక్కసారి యాంకర్ సంతోషి గారి అక్షయ తృతీయ వీడియో చూడండి. తను ఆ వీడియోలో క్లియర్ గా పూజా విధానం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ లోపు కనుక ఒకవేళ నాకు టైం దొరికితే నేను ఖచ్చితంగా పూజా విధానం మీతో షేర్ చేస్తానండి. అండ్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, యాంకర్ సంతోషి గారు ఇప్పుడు చార్ధామ్ యాత్ర వెళ్తున్నారు. ఆ విషయం తెలిసిన తర్వాత నేను వెళ్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతానో అంతకన్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. బికాస్ తను ప్రతి ఒక్కటి క్లియర్ గా వీడియోస్ లో మనం నెక్స్ట్ వెళ్ళడానికి హెల్ప్ఫుల్ గా యూస్ అయ్యే కంటెంటే షేర్ చేస్తారు. చార్ధామ్ యాత్ర కోసం చాలా ఎక్సైటెడ్ గా హ్యాపీగా ఉన్నాను. అండ్ తను సేఫ్ గా వెళ్ళి రావాలని మనస్ఫూర్తిగా ఆ శివయ్యని కోరుకుంటున్నా. సరే, ఇంకా పూజ అయిపోయిన తర్వాత మంచిగా దేవుడి పాటలు వింటూ ఆరాంగా కూర్చొని ఇంకా మెహందీ అప్లై చేసుకున్నాను. ఏదో పెద్ద డిజైన్, కష్టమైన డిజైన్ అయితే కాదు, ఒకటే డిజైన్ మొత్తం చెయ్యంతా పెట్టేశాను అనమాట. ఏమో ఒక్కొక్కసారి అలా ర్యాండమ్ గా ఏది చేయాలనిపిస్తే అది చేసేస్తూ ఉంటాను. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడము, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా అలానే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ అండ్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.